హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యాచురల్ స్టార్ నానికి మధ్య చాలా మంచి బాండింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్ హీరో రేంజ్కి ఎదిగిన నాని అంటే చాలా గౌరవం అని పవన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. నాని కూడా పవన్ నాకు ఇన్స్పిరేషన్ అని చాలా సందర్భాల్లో చెప్పడమే కాకుండా మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ని గెలిపించాలని బహిరంగంగానే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అసలు విషయానికి వస్తే రాణా దగ్గుబాటి హోస్ట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ది రాణా దగ్గుబాటి షో ఒకటి టెలికాస్ట్ కాబోతోంది. 240 దేశాల్లో టెలికాస్ట్ అయ్యే ఈ షోకి మొదటి గెస్ట్గా నాని హాజరయ్యాడు. 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో మొదటి ఎపిసోడ్ను వరల్డ్ ప్రీమియర్గా ప్రసారం కూడా చేశారు. ఆ షోలో పవన్ కళ్యాణ్ గురించి నాని మాట్లాడుతూ, సినిమాల ద్వారా పవన్ కళ్యాణ్ స్టార్గా ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోనూ అదే స్థాయిలో ఎదిగి అక్కడ కూడా పవర్ స్టార్ అని అనిపించుకుంటున్నారు. ఎంతో మందికి స్ఫూర్తిని కూడా ఇచ్చారని చెప్పాడు. దీంతో నాని చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్గా నిలవడమే కాకుండా 240 దేశాలు వింటున్నట్లయింది. ఇక ఈ రోజు నుంచి నాని ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ షోలో రాణా కూడా పవన్ గురించి మాట్లాడుతూ, పవన్ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు, ఆయన నిజంగానే సూపర్ స్టార్ అని కొనియాడాడు. ప్రియాంక మోహన్, తేజ సజ్జా కూడా ఈ ఎపిసోడ్కి గెస్ట్గా రావడం జరిగింది. నాని సినిమాల విషయానికి వస్తే హిట్ 3తో పాటు దసరా దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నాడు.